నత్తలు గాని ఏదో చక్కగా పెట్టి తీస్తే ఎన్నరా అని మంత్రి వాడు మాట చెప్పినప్పుడు మనసు లోపల పెట్టుకున్నాడు గారాజు క్షత్రియమారా అలాగే పొద్దు పోతుల్లో రెండు పొద్దులే ఆడికెళ్ళి ఆరాదు బయలు వెళ్ళినాడో రాజు క్షత్రియ ఆరాదు నడివుల్లో ఉన్నాయి మనకు వరకు మిద్దలు బంగారు రోజులు భవనాల వేడి గత్త ఉన్నాడు భవనాల లోపల ఉన్నది భార్య అది నా భర్త వస్తున్నాడని అవో కాలాడిన వాళ్ళు ఇలా విచారణ అది చెంబుతోటి ఉతికాలు చేతని మళ్ళీ పట్టుకొని భర్తకి ఎదురు నచ్చిందమ్మా నాదా మరి వచ్చినోడి చక్కగా ఇంట్లోకి రాక మరి గిన్నె కూర్చున్నావు ఏందయ్యా చూసుకుంటాను ఆడిదాన్ని అట్టు కొడితే అది ఊపోదు మరి ఏందే వచ్చినోడు ఇంట్లోకి రాక అరుగులో కూర్చున్నావు ఏందయ్యా అంటున్నా ఇంట్లోకి వచ్చినా అరుగు మీద కూర్చున్నాక అంతే ఉండదు నా వ్యవహారం పెద్దగా ఉండదు అయ్యా అంతకంటే ఉండదు ఇంట్లో అయితే ఉండదు ఇతర అరుగు మీద అయితే ఉండదు ఎక్కడైనా ఇదే తిల్లు కాదా నాది కాదా మరి ఆకటల్లా అవుతుంది అయ్యా మరి కాళ్ళు కడుక్కొని రావయ్యా ఇంట్లోకి వచ్చేది నీకు అన్నం పెడతా కాళ్ళు కడిగినట్టే ఉండదు మన సంసారం చూస్తే కడగకుండా కడిగినట్టే అనిపిస్తుంది ఏమున్నదే ఏం లేదు ఇప్పుడు కాళ్ళు కడుక్కో అన్నం పెడతా అంటే ఇప్పుడు అన్నం కాళ్ళతోటి తింటానా కడగపోతే పంచాయతీ ఇట్లా పెడితే 10 మంది పిలిచి ఎందుకు కడగలే మమ్మల్ని అని పోనీ నడతాది ఎవరో నడవని ఎట్లయితే వేసుకురాబో ఈ మంగళారతి హారం తీసుకోవయ్యా ఏమవుతుంది మంగళారతి తీసుకున్నా మంచిదే తీసుకోకుండా తీసుకున్నట్టే ఉండదు సంసారం చూస్తా కనిపిస్తలే ఇప్పుడు అనుకుంటాం అవన్నీ కానీ ఏదో ఉన్నాడా మనిషి అంటే ఇంట్లో ఉన్నాడు అంతే ఏం కనబడుతుంది మరి తీసుకురాబో కుక్క కళ్ళ కూడా తీసుకురాబోరా తిని ఇటు నుంచి ఇట్టపోతాయి ఎక్కువ బాగా నాకెందుకు మరి అంతకు మించేది అంతకు ఎక్కువ అయితే ఇల్లు అయితే అనిపిస్తలేదు కానీ ఇప్పుడు అనిపిస్తే నాకు నేను కడుపు చెప్పుకున్నట్టు అద్దు ఆ భర్త క్షత్రియ మహారాజు ఇట్లా పరాగు మాట్లాడుతుంటే అరుణవతి అనుకున్నది అయ్యో నా భర్త మనసు మంచిగా లేదు కావచ్చు నా భర్త రాజ్యాన రాజు దేశాన్ని అందరు మరి కచ్చరికాడ కూర్చొని ఎన్నో పంచాయతీ చేస్తాడు ఎన్నో పడావులు చేస్తాడు మనసుకి ఇట్లా ఖరాబు కావచ్చు మరి భర్త ఇక్కడికే అన్నం వేసుకుని రమ్మంటాను సరేనయ్యా వీడికే అన్నం వేసుకుని వస్తా అని చెప్పి దేవనందుల పెరుగుతోటి 26 కూరగాయలు ఆవుల తలలు 36 కూరగాయలు మునికేయాలచ్చారు అన్నం తయారు చేసిన బిడ్డ మరి రాజువారి ఇంటి లోపల మరి అన్నం తినేటప్పుడు ఏదైనా తీపి వస్తువు తింటారట అన్నం తిన్నాక నా భర్త ఉల్లాట అంటే మహా ఇష్టం అని ఆ బిడ్డ ఆనాడు తినమందు భర్త కోసం అని లడ్డూలు వేసింది నా భర్త లడ్డూలు తింటాడు కావాలి అని అన్న పట్టుకున్నదమ్మా దేవి అన్నం పట్టుకొని వస్తుంటే తమ్ముడు తక్కువ జనాలు వాడుకోని మీద తమ్ముడు ఇంట్లో వచ్చే వరకు అందుకని అయ్యో గిరా తమ్ముడైనా గిరా తమ్ముడైనా మరి అక్కగారిన దగ్గరికి వచ్చిండు పల్లెవుల లాంటి తీసుకున్నాడు పిల్లగాడు ముక్కలాంటి కొడుకున్నాడు 2 ముక్కల లాంటి తిన్న మరి మిగిలిన లాంటి తీసి పల్లెవు వేసి ఆట పోయి ఆటకెళ్ళి పోతూ ఉన్నాడు అయ్యో ఆటకెళ్ళి పోతరా రాజు
కడుకున్న బిడ్డ కాలేదుగా బిడ్డ అరణవాది గదే ఎంగిలి నట్టు పట్టుకొని నా భర్త తింటాడు కావచ్చు అని భర్త వేడి గట్ట ఉన్నారమ్మా ఆ ఎంగిలినట్టే పట్టుకొని భర్త వేడికి వచ్చింది అయ్యా అన్నం తినవయ్యా తింటా 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 కానీ నేను ఇంట్లో పాలరెండు ఇట్లా మరి అయ్యా గట్లెందుకు మాట్లాడుతున్నావయ్యా నీకు అట్లా కనిపిస్తానా ఎన్నడు మాట్లాడిన రీతి ఈ రోజు మాట్లాడుతావు ఓసారి మాట్లాడతాం ఓసారి మాట్లాడడం అవన్నీ అనుకోవద్దు కానీ ఇంట్లో మరి ఇంటికి పెద్ద పాలేరు ఇట్లా నేను అయ్యా లేకపోయేది ఉంటే తిని పారేసిన ఇస్తారు నాకే కుక్కన ఏంటిది అదే నాకే అర్థమవుతుంది అయ్యా ఎందుకొరకయ్యా పరాగు మాట్లాడుతాను అయ్యా నేనేమి తప్పు చేసినా ఎందుకొరకు నువ్వేం తప్పు చేస్తావు నీకేం నీకు తప్పు చేసే అవసరం నీకేంది నా ఇప్పుడు తప్పు అంతా నాది తప్పు నాది నీది ఎట్లయితే తప్పు అన్నం తినవయ్యా అన్నం తినవయ్యా అన్నం తినమంటే అన్నం పట్టుకొచ్చి తినమంటే ఇప్పుడు నేను తినాలి ఈడ అరుగు మీద కూర్చుని తింటా అంటే ఈడికేసుకు వచ్చింది ఏం చెప్పాలి చెప్పు నా పిల్లల సంగతి ఇంట్లో రమ్మనేది కాదు అవునా మాట్లాడరు ఎప్పుడు అంటే రమ్మంటే రాకపోతే ఈయన కూర్చుని నిన్న పెడతాయి ఎంగిలి లడ్డు పట్టుకొచ్చి ఎంగిలి లడ్డు పట్టుకొచ్చి ఏమన్నా గురిగా బాబా ఆమె పాలమ ఇస్తాను మీరు అయితే కదా అయితే ఎంగిలి లడ్డు పట్టుకొచ్చి కనుక నేను అటువంటి కానీ నాకు పెడతాన్నామంటే నేను ఎంతటి వ్యక్తిని ఎక్కడ ఉన్నది నా స్థానము ఆగ్రమైన కోపానికి వచ్చాడు రాజు బరబర బరబర మంటమంటారా సమయం ఇదే సమయం ఇప్పుడు తప్పితే నా భార్య దొరకదు అన్నదే పల్లెం లోపల అన్నం ఏనాడు వేసుకొచ్చిందో అటువంటి కనుక లేసు లేచిందో కుదరదనేనమ్మా పక్క పక్కలని పలపల పలపలాన్ని ఇరిగిపోవండి పెద్ద పరిగే చేత పడ్డారు రాము రామ బామ్మలు అంటే ఎవడు నేను ఎవరిని పొడుగు తెగాలకుండాలి ఇంత పంచలు ఉండాలి వాడు ఇంజిల్ దాటు తీసుకొచ్చి నాకు పెడతావా ఆడిదా వారు ఎంతమంది లెక్క ఎంత రాము రామ బామ్మడు అనేటోడు ఎక్కడ ఉండాలి బావ అనేటోడు ఎక్కడ ఉండాలి ఒక్క రోజా 2 రోజుల ఒక్క నెల 2 నెలల 10-11 ఏళ్ళు అవుతుంది ఒక్కనాడు నాకు అన్నం పెట్టబోతుంది స్నానం చేయవయ్యా అని చెప్పి నీళ్ళు పెట్టబోతుంది కదా నేను బయటికి పోతున్నా బయట పెట్టిన అయితన్నా ఇంట్లో పెడతాను ఇలా పెట్టిన అయిపోతాన్నా ఎవరికి అంటాం ఎవరి పిండి ముసలితనానికి దసరాకి అన్నట్టు మీ అవ్వలంతా కని భూమి చేసిపోతే సాగుతాను నేను దిక్కాను క్షత్రియ రాజా మాట అంటే
గుండెలు గుబెలు అంటాయి కార్యాలు నల్లు అంటాయినా నాదా నా ప్రాణనాదా ఇద్దరు బిడ్డలు ఉండగా నాడు అన్నలకు సరిదోరా చెల్లెళ్ళు ఉండాలి చెల్లెలు సరిదోరా అన్నలు ఉండాలని సురగల్ల దేవుతులకు వేసినాడు ఇద్దరు బిడ్డల కూడా కొడుకు బలం తెచ్చుకున్నారయ్యా మా అమ్మయ్య రాజులు మరణం అయిపోయి నాటికి 12 ఏళ్ల కాలం అవుతుంది నారా 12 ఏళ్ల నాటికి మా అమ్మను లంజాని లంజాన్న మాటలే ఓ నాదా మాట ఎంతవరకు నావే పెదవి దాడితే పొదవి దాడినట్టు పొదవి దాడితే పొలవేర దాడినట్టు నాదా ఇలా మా అమ్మను లంచి అంటారు ముసలిదానికి దసరానికి అన్నట్టు పూరణి అన్నది అంటారు నాదో నాదా అల్లుడే అత్త లంజే లంజే అంటాడంటే ఇక అత్త ఎక్కువ లంజతనం ఏంగానే అల్లుడు చూసినట్టున్నది అందుకొరకే అల్లుడు అంటున్నది 10 మంది 10 రకాలు అంటారు నాడు మా అమ్మయ్య రాజు మరణం అయిపోయిన కానాడు ఒక్క మాట అన్నావు మామో ఎందుకని చేస్తారు మామ మన రాజ్యం వెళ్ళిపోయి మీ చెల్లెడు మీ తమ్ముడిని అవునంగా ఆదుకుందా అని మన బట్టం తీసుకొని వచ్చి అల్లారి ముద్దుగా దాస్తానమయ్యా అల్లారి ముద్దుగా దాస్తా అంటే ఒకనాడు తినమందు నాదా మా తమ్ముడికి అన్నం తినంగా అన్నం తినిపియంగా అన్నం ఎక్కువయ్యిగా పెంట పొంద వేస్తా అంటే ఓ బామ అరుణవాది మీ తమ్ముడు పావెంగిలా తేలింగిలా అదే కడుపులో పుట్టిన కొడుకు అయ్యేదంటే మనం తినబోదాం అని నువ్వు ఎంగిలి అన్నమే నాదా ఓ నాదా ఎంగిలి అన్నమే నాదా నువ్వు వల్ల తిన్నావు నాదా ఓ నాదా కడుపులో పుట్టిన కొడుకు అయితే తినబోదాం అని చెప్పి ఆనాడు తినవంతు మాట అన్నావు నాదా రమ్మంటే ఇల్లంతా మీద అయిపోయింది కథ నా వ్యవహారం లేదు నా కథ లేదు నా కథర్ లేదు మనిషి అన్న ఇల్వలేదు ఇంట్లో ఆడదానికున్నా మొగనుకున్నా ఇల్లు అన్నప్పుడు ఆనాడు నీది ఎంత మంచి మనసు ఉండేనయ్యో ఎంత మంచి గుణం ఉండేదా కొడుకులేడు బిడ్డలేడు కథ వాటి కన్నా ముసలం అవుతాను నీకు బుద్ధి ఎవరు చెప్పినారే బుద్ధి చెప్పిన ఇల్లే ఓ నాదా బుద్ధి కోసం నాదా ఓ నాదా నీకు సావి చెప్పిన ఇల్లే ఓ నాదా సావి చెప్పిన ఇల్లు తట్టుకున్నాడు ఇవాళ కనుకనేమి అమ్మయ్యలేని కొడుకులు చూసి పోరన్నా నాకెవరు చెప్తాడు చెప్పరు కొడుకున్నావయ్యా నన్నల్లా కొట్టా ఓకే కళ్ళు కూడా మొక్కుతానే తన్ను తన్నుతే చెండోలు ఎగిరిపోయి అర్ధ గజం దూరాన పడి బుక్కాడు రక్తం దక్కింది అదే క్షణాన ఎవరొచ్చిండ్రయ్యా సందడి పుస్తకాలు సంకర పెట్టుకొని ఆ బిడ్డ వెనకనేమి కరుణవతి దేవి సందడి పుస్తకాలు సంకర పెట్టుకొని
శ్రీవంచరుగుల మీదకొచ్చి బావనే మాటలు వింటుంది. అక్కడ వచ్చే దెబ్బలన్నీ చూస్తుంది. మేమేమో తప్పు చేసినాము, మేమేమో నేరం చేసినాము. ఇన్ని రోజులు బట్టి మా తమ్ముడు తిన్నా అన్నం పావెంగిరా తేలెంగిరా ఎందుకొరకు వారేయాలనని కళ్ళకద్దుకొని తిన్నాడు మా బావ. ఈ వాటి రోజున కనుకనేవి మా అక్కనెందుకు కొడతాడో ఎందుకు తిడతాడో అడుగుతానని కదా బావ పేరుకి వచ్చిందే నావా. ఓ బావ క్షత్రియ రాజా, ఓ బావయ్యా, బావరావు క్షత్రియ రాజా నాయి బావో, బావరావు క్షత్రియ రాజా నాయి బావో. మేమేమో తప్పు చేసివి నాయి బావో, అక్క ఏమి తప్పు చేసిన నాయి బావో. ఎందుకొరకు మా కరుణవతి దేవి బేతాలుగా దెబ్బలు కొట్టిన రాని మాటలు అంటున్నవే బావయ్యా. ఓ బావయ్యా బావయ్యా, నీ కాలు మొక్కుతానే నాయి బావా, నీ బాధ బాంజరు బావా నాయి బావో. అరే ఎత్తోలే తింటారు మొత్తోలే అంటారు అన్నట్టు ఏంది ఇది వెళ్ళిపోయిన ఇట్లా మర్చిపోయిన కుతుపోలు ఉన్నాడు. ఇది సత్రమా ఇదేమన్నా? అందరు వచ్చి అబ్బాయిలు చత్తా అంటే వచ్చి నా ఇంటుంటారు. సత్రమా ఇదేమన్నా? అనాథాశ్రమం ఇట్లా ఏమిటిగా మీరు ఇంట్లో ఎవరికన్నా ఎవరి పిండం ఎక్కడ పుట్టిన వాళ్ళు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటారు? మేము ఎవ్వరే పిల్లలమయ్యా నాయి బావో, పరాయి పిల్లలను కోనిది సత్రం వంటివా బావయ్యా. ఓ బావా బావా, అయ్యా ఇన్ని రోజుల బట్టి నాయి బావో, నా తమ్ముడిని కడుపులో పుట్టిన కన్న కొడుకోలే నన్ను కడుపులో పుట్టిన కన్న బిడ్డోలే కాదుకున్నావు బావా. 19-20 ఏళ్ళ కథను నీకు తెలియదు, నీకు తెలుస్తలేదా? బుద్ధిగానం రాలేదు. వాటి రోజు రాని మాటలు అంటున్నావు అయ్యా. ఎట్టికి తింటాండ్రు అని ఒక్క మాట అన్నావు బావా. గడ్డ మీద తిన్నట్టు తినుడు, గాడిద నీళ్ళు తిన్నాడు తాగుడు. ఇట్లా ఎట్టికి తింటాంటారు నీకు బాధ అనిపిస్తే నేను బడికి పోవుడు బంధువు పెడతా నాయి బావా, బడికి పోవుడు బంధువు పెడతా నాయి బావా, బడికి పోవుడు బంధువు పెట్టి మీరు చేసిన బట్టలు నేను వింటేసుకత్తా, మీరు అన్న పక్కలు నేను ఎత్తుతా బావా, మీరు తిన్న కంచాలు నేను కడుక్కత్తా, ఇట్లా మీ కాళ్ళు వస్తుందని పట్టడు అన్నం పువ్వు పెడితే నాయి బావా, పుట్టడు పాని వేసి పెడితేనే నాయి బావా, ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టకే నాయి బావా, మా అక్కని కొట్టా ఓకే నాయి బావా, మమ్మల్ని కనుక నీ ఇంట్లోకి వెళ్ళగొట్టినట్టు అయ్యేదుంటే మేము ఎక్కడ బతుకుదే బావయ్యా. ఓ బావా నువ్వు ఇంతకెళ్ళి వెళ్ళగొట్టినట్టు అయ్యేదుంటే ముందర కూడా పోతే మాకు చెరువు గది ఉన్నది బావా, వెనకది కూడా పోతే బావి గది ఉన్నది. మేము ఏ బాయిలో పడ్డా గాని నాయి బావా, మా బాధ తప్పబోదు నాయి బావా, ఏ చెర్ల పడ్డ మా చెర్ల తప్పబోదే బావయ్యా. ఓ బావా బావా, నీ కళ్ళు మొక్కుతానే నాయి బావా. బాగా తోక చుట్టమా నువ్వే
తొక్కుతుంది కన్ను ఊకున్నాడా చేతులున్న కట్టబట్టి మాత్రం ఏ లేపుడో తీసి ఇప్పుడు ఒక దెబ్బ కలిగాడు మరి ఆడుకోని మీద పిల్లగాడు రక్త చీరలు ఇంటికి వచ్చే వరకు ఇద్దరు అక్కడ పిల్ల దెబ్బలు కొట్టుకుంటా మీ చెల్లె మానింటి ఉండద్దు మీ తమ్ముడు మానింటి ఉండద్దు అని చెప్పి ఆ బావ అన్నప్పుడు బావన్న మాటలు పిల్లగాడి చోదారిన్నాడు మా బావకి ఎంత కోపం వచ్చింది మా ఇద్దరు అక్కలు ఎందుకు కొడతాను మా బావన్న కొడితే మేము ఎవరుండే బయటికి వెళ్ళి పోన్నాని పిల్లగాడు రక్త చీరలు గిద బావేడిగా తిన్నావా నీకు నన్ను పెడతానాయి బావా కరగొట్ట ఒకేనాయి బావా అమ్మలేని పిల్లరాము మేమున్నావా అయ్యలేని పిల్లరాము మేమున్నావా బావా మందిలో పోయి బతుకుతానికి సిగ్గు అనిపించాలి కొంచెం అన్న నువ్వు అక్కడ దెబ్బ కొడుతుంటే బావా మాకు అమ్మ ఉండే పనిగా మాకు నాన్న ఉండే పనిగా మా బాబు నీకంటే వెళ్ళి వచ్చి నా బిడ్డలేమో తప్పు చేసింది ఎందుకు కొడకూడదు నా బిడ్డలే మా బాబు అడుగుతా బావా మాకు ఎక్కడ ఎవరు లేరే ఓ బావో ఎవరో గారు రాము మేమున్నా బావా మరి చేతుల 10 రూపాయలు లేకుండా పాలలన్నీ ఉండాలి అన్నారు మాకు పాలలన్నీ ఉండేది ఎవరిని ఉండేకపాయ బావా నువ్వు అక్కడ దెబ్బ కొడితే ఓ బావా అక్కడ దెబ్బ కొడితే నిన్ను దెబ్బ కొడతారా అక్కడ నువ్వు నిన్ను అక్కడ బావా అక్కడ ఓటు పోకు నీకు దండం పెడతా నీ కాళ్ళు పోకునే బావా మా పెద్దక్క కర్ణవాది ఓ బావా మా పెద్దక్క కర్ణవాది నువ్వు చేసుకున్న భార్య కావచ్చు ఓ దెబ్బ కొట్టిన పడుతుంది కానీ మా చిన్నక్క కర్ణవాది బావ చిన్నక్క కర్ణవాది పిల్ల దెబ్బలు కొడుతున్నావు బావా నువ్వు చిన్న కానీ దెబ్బ కొట్టా ఓ బావా నువ్వు అధికారం ఎక్కడిదే ఓ బావా చిన్నక్కను కొట్టి నేను ఒప్పుకున్న కానీ బావా చిన్నక్క దెబ్బ కొట్టా నీకు అధికారం ఎక్కడిదే బావా నీకు అనుమతిగానే బాబు అక్కడ అనుకుంటే ఓకే ఓ బావా శబ్బాష్ బామ్మారిది సూపర్ మాట్లాడినవరా ఇది అసలు కడుపులో ఉన్న ముచ్చటకి ఇది అక్కడ వాడు చెప్పింది గాడికి వచ్చింది వీడు అన్నది గాడికి వచ్చింది చూడు పెద్దక్కనంటే పెళ్లి చేసుకున్నావు కొట్టే అధికారం ఉన్నది చిన్నక్కని దెబ్బెట్లో కొట్టావు అంటాడు ఎన్నేళ్ళు ఉన్నాడు వీడు 11-12 ఏళ్ళు లేడు వీడు నా మీద మాట్లాడు నేను ఎప్పుడు పుట్టినా వీడు ఎప్పుడు పుట్టిండు వీడియో మాట్లాడతాడు అరే ఇతని చిన్నక్కన పెట్టే అధికారం నాకు లేదు కానీ బర్రెలను మేపే అధికారం అయితే ఉన్నదా ఉన్నది అధికారం అది తిరుగు మొత్తం సంవత్సరం అంతా బావా అన్నని తను పడిపోతాను ఏం పని చేస్తాను మనసు బాగా ఏం చేస్తారా బర్ర మేసినట్టు గౌడు బర్ర తిన్నారు తింటారు ఇంటి మీద వాడి మరి ఈ కొట్టే అధికారం లేదంటారు వారి అధికారం బావా నేను బడిగోడు బంద్ పెడతా ఏం చేస్తావు బర్రగాజులో బంద్ పెట్టు పాలేరు బంద్ బర్రగాజు కత్తా బావా చూడు ఎట్లా కంటి చేస్తారో నన్ను చెప్పరుగా ముచ్చట మొక్కుతారు వాళ్ళు దిక్కు మొక్కుతారు ఎవరు ఇదంతా విడిచిపెట్టిపోతారు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉండదని ఇగో ఇప్పుడు అంటనే అన్నవది ఇగో ఇప్పుడు మాట్లాడుతాను నీకు అసలు ముచ్చట నీ తమ్ముడు నీ చెల్లె ఇంట్లో ఉండదు వీళ్ళు వెళ్ళిపోవాలి లేదు నా తమ్ముడు చెల్లె ఉండాలంటావు నీ తమ్ముడు చెల్లె నువ్వు మీరు ముగ్గురుండుర్రి నేనే పోతే కానీ పోయి కూడా నాకు కూడా జీవితం మీద విరక్తి పుట్టింది ఏందన్నా కాసేపు బట్టలు వేసుకొని సాధనలో సన్నాసులన్నా కలిసిపోతా చాలా వాళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా చెప్పు లెక్క తిరిగిపో అదు విరక్తి కలిగింది నాకు ఇక ఏమిటికి అటు
ఉండాలి ఏం పని నాతో ఏం పని లేకుండా అయిపోయింది నా కథ. మరి మాట అన్నప్పుడు రక్తజనాలు కళ చూసాడు ముసల్తానానికి అది పోయి కొనుక్కోవాలని తెచ్చుకోవాలి కానీ మేము మాకు చేసాం అన్నమాట. కళలున్న పిల్లగాడు అనుకున్నాడు. మన ఇద్దరం ఏమంటే పెద్ద అక్కను కొడతాడు, అక్క నిన్ను కొడతాడు, నన్ను కొడతాడు. మన ఇలాంటి మన అక్క ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా ఇట్లా మనం ఉండదు. తమ్ముడా 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 రక్తసేన తమ్ముడా ఎంత గొప్ప గుణంరా తమ్ముడా ఓ రక్తసేన నడవంత్రాన్ని వచ్చిన నడవంత్రాన్నే పోదాం అక్క మనం చేయబట్టి పెద్ద కారణం అది దేవి సంసారం ఆగమవుతుంది. ఎల్లలోకం లోపల ఏమంటారు పుట్టేది పుట్టుకల్లా అవ్వను మింగిండు పోరడు అయ్యను మింగిండు వచ్చిండు ఇక్కడ అక్క సంసారం బాపిండని ఎల్ల లోకం లోపల పేరత్తదండి తమ్ముడా వెళ్ళిపోదాం రాని రారా తమ్ముడాని తమ్ముడు లెక్క పట్టుకొని ముందుకు 3 అడుగులు వేసింది. కడప లోపలి పాదము తీసి కడప అవుతానా ఏవోతంటే వరాది కత్తండ్రే నావా చిన్ననాటి కాన్నుంచెల్లి అవ్వలేకున్నా అయ్యలేకున్నా ఆ ఊరే దాదుకున్నా కరణవది దేవాది కత్తంటే గుండెలు వరిగిపోతున్నావో తమ్ముడా కారణవది దేవికి ఒక్క మాట చెప్పిపోదామురా తమ్ముడా అని ముందటి వేసిన పాదం వెనకేసింది. రారా తమ్ముడా అని అక్క దగ్గరికి కత్తి అక్క నీ కాళ్ళు మొక్కుతున్నాకో యోసలే చిన్ననాడు అవదర్చిపోయినా ఎదర్చిపోయినా ఎవరికన్నా ఎవరి పిండ ఎవరికి పుట్టిండ్రు ఎవరి సాధ్యపడ్డరా అని ఒక్కనాడు మమ్ముల శటాను దెబ్బ దెబ్బ కొట్టలేదు ఒక్కనొచ్చిన మాటలు లేదే. ఇన్ని రోజుల బట్టి అవ్వలేదు అనుకున్నావు ఇక సాధిన చేతులు రికాము చేసిపోతున్నా అక్క తప్పుని తీసుకొని పోతున్నా పోయేడు తోమల ఏదన్నా బాయి వెళ్తే గా బాయిల ముందుగాలు తమ్ముడిని ఎంతకో వెనుక మరల నేను గా బాయిల పడి నా ప్రాణం తీసుకుంటా. అట్లా కాకుండా ఈ అడవిలా పోతుంటే ఏదన్నా మర్రి ఊడల మర్రి కలిస్తే గా ఊడలకు తమ్మునికి ముందుగా ఉరిపెట్టి వెనుక సీరి తిరువుని పెట్టుకొని ప్రాణము తీసుకుంటా. బావ క్షత్రియ మహారాజు అనరాని మాటలన్న తర్వాత భూమి మీద ఉండుడెందుకే ఈ బతుకు పాడుగాను బతుకు మీద మన్నువయ్యా ఏ ఆడవాళ్ళకైనా ఏమనిపిస్తుంది కట్టుకున్నోడు కొట్టి కొడతాన పెట్టిన కోసిపోవులేసిన ఆడదానికి బాధనిపించది. అదే కడుపులో పుట్టిన కన్న బిడ్డ రీతు దాదుకున్నోళ్ళు తోడ పుట్టిన చెల్ల రీతు దాదుకున్నోళ్ళు ఏదన్నా ఒక్క మాట అనేది ఉంటే ఏ బాయిలన్న పడి సావాలనిపిస్తుంది, ఏ చెర్లనన్న పడి సావాలనిపిస్తుంది, ఏ చెట్టు కన్న ఉరి పెట్టుకొని సావాలనిపిస్తుంది, గంగల ఇల్లు కట్టుకుంటే ఏం బాగా అనిపిస్తుంది అక్క. గట్ల మేము వెళ్ళిపోయే తోవలా మా ప్రాణం పోతే మా జీవనం పోతే అవ్వదచ్చిన నాడే అయ్య దచ్చిన నాడే నా చెల్లె దచ్చింది నా తమ్ముడు దచ్చిందని నువ్వు అనుకోకే. గా ఊడాల మర్రికి వేలాడే మా శవాల కాడికచ్చి మా పొడుగు పొందలు ఓడి పొందలా మమ్మల పెట్టు అక్క.
ఒకవేళ నువ్వు పీడవాసిందా నువ్వు ఇక్కడనే ఉన్నట్టే కుక్కల పాలైతే నక్కల పాలైతే గట్ల కుక్కల నక్కల పాలు వేయకక్క ఆకుల గట్టల పాలు వేయకక్క సాదుకున్న చేతున్నా అక్క పెంచుకున్న చేతున్నా అక్క ఈ బంగారు చేతులతోటి మా పొడుగు పొందలతోటి గా పొందల మమ్మల్ని పెడితే ఇన్ని రోజుల బట్టి అవ్వలేకున్నా లేకున్నా సాదుకున్న ప్రేమకు పెంచుకున్న ప్రేమకు మమ్మల్ని పొందబెట్టినట్టు అయ్యేదంటే మాకు సత్యనామా జీవులకు అక్క స్వర్గమల్లా దొరుకునే అక్క అక్క ఇక మేము పోతున్నాం అక్క అక్క నీకు మాకు బాగి తీరినా రుణాన బంధం తీరేనా నీ బావయ్య బట్టి మనకు ఈ కట్ట వస్తాంది చెల్లే ఇవాళ సావన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది చెల్లె నీ ప్రాణం తీసుకుంటా తమ్ముడి ప్రాణం తీస్తానన్ను చెల్లె అవయ్య రాజులు ఇద్దరు మరణం అయిపోయాక చెల్లెలా మిమ్మల్ని ఇది తీసుకొని వచ్చి చెల్లె కల్లారి ముద్దుగా చాదుకున్నారు చేతులు వంచులు పెంచుకున్నా ఇక చాదుకున్న చేతులు నా చెల్లె సౌలల్లో కలుపుతావా చెల్లె పెంచుకున్న చేతులు నా చెల్లె నువ్వు పెంటల్లా కలుపుతావా ఓ చెల్లె మీరెందుకు బాధపడతారు చెల్లె మనకు రాజ్యం లేదా మనకు దేశం లేదా మీరు చచ్చిపోరు ఎందుకు చెల్లెలా తమ్ముడు తీసుకొని పోతాను మన పట్నం సుందరశీల నగరం వెళ్ళిపో చెల్లెలా దాశోళ్ళ చేతుల బంగుళాల భవంతులు పెట్టొచ్చిన మంత్రి మల్లయ్య చేతుల కచ్చి రాజ్యం తీసి దేశం తీసి మంత్రి మల్లయ్య చేతులు పెట్టే చెల్లెలా మన రాజ్యం వెళ్ళిపో చెల్లె పానం తీసుకుంటా అన్న మాట మరిచిపో చెల్లె నువ్వు సావన్న మాట నా చెల్లె మాట కూడా మరవా చెల్లె నా చేతిలో నా చెయ్యి చెల్లె అక్క అద్వాన పడి తొవ్వల్లో పోతంటే మేము పాపాత్ములం అయితే ఏ పావన్న గరిసి మా ప్రాణం తీస్తుంది మేము పుణ్యాత్ములం అయితే ఏ పులెన్న మమ్మల్ని తిని మా ప్రాణం తీస్తుంది అక్క మరి ఏనాడు గనకనేమి ఇక మేము వెళ్ళిపోతాం అక్క మా ప్రాణం పోయేది తెలియదు మా ప్రాణం ఉండేది తెలియదు అని అక్క చేతి లోపల చెయ్యేసి గా తమ్ముడు నెంబడి పెట్టుకున్నది బిడ్డో అక్క ఎన్ని రోజులకు నీకు కష్టం వచ్చినాడు ఈ అక్క చెల్లె ఉన్నది తమ్ముడు నన్న మాట మర్చిపోకే అక్క అనిగా తమ్ముడిని తీసుకొని ఆ బిడ్డ గనకనేమి